నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం బీటెక్ బ్రదర్స్ పులివెందుల్లో బెటర్ కావాలి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం గతంలో హల్చల్ రాజకీయం చేసింది. ఆ హల్చల్ రాజకీయం చేయడానికి ప్రధాన కారణం బీటెక్ రవి, అదే మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి. మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి మీదనే ఆశలు పెట్టుకునేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, నువ్వా నేనా అని పోటీ పడేది మారెడ్డి రవీంద్రనాథ రెడ్డితో జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి అనుచర గణంతో పోటీ పడాలి. ఇక ఏముంది, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి చాకచక్యం వాళ్ళది. గతంలో వివేకానంద రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించాడు బీటెక్ రవి. అటు తర్వాత జడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తం పులివెందుల్లో రాజకీయాన్ని శాసించి కంగు తినిపించాడు బీటెక్ రవి. తన సతీమణి అయినటువంటి ఆమెను గెలిపించుకున్నారు, మారెడ్డి లతారెడ్డిని గెలిపించుకున్నాడు. ఇది కూడా సంచలనం. ఇకపోతే ముఖ్యంగా పులివెందుల్లో నివాసం ఉన్నటువంటి ఎవరు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వైసీపీకి శత్రుత్వమే. వైసీపీ అనుచరగణంతో తెలుగుదేశం తరపున పోరాడుతున్న వ్యక్తే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. ఆయన కూడా 3 జిల్లాలకు ఎన్నికలు జరగగా ఎమ్మెల్సీ అయ్యాడు, వైసీపీ ఇంట గెలిచాడు. ఇది కూడా చరిత్రే. అంటే నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో, నారా లోకేష్ సారథ్యంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కావచ్చు, మారెడ్డి లతారెడ్డి కావచ్చు, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ప్రాజెక్ట్ చైర్మన్ అయినటువంటి మారెడ్డి జోగిరెడ్డి, అటు తర్వాత మారెడ్డి జోగిరెడ్డి, అటు తర్వాత మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మధ్యలో మారెడ్డి భారతిరెడ్డి కూడా ఉన్నారు. ఇలా కుటుంబ సోదర గణం అది. మొత్తానికి కుటుంబ సోదర గణం ముందుకు నడచాలి అనే నినాదం వచ్చినట్లు ఉంది. అందులో భాగంగా ఈరోజు జమ్మలమడుగు స్టీల్ ప్లాంట్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు ఇద్దరు బీటెక్ బ్రదర్స్. ఆ బ్రదర్స్ ఏ సంకేతం ఇస్తున్నారు అంటే, నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాజకీయంలో పులివెందుల్లో బెటర్ రాజకీయం చేయాలి అనే సంకేతాన్ని ఇస్తున్నట్లు, చంద్రబాబు నాయుడిని కలిసినట్లు నాకు అందిన సమాచారం, నా ఆలోచన ప్రకారం సమాచారం. ఆ ఫోటోలు చూసి నేను ఈ వీడియో చేయదలిచా. ఎందుకు అంటే బీటెక్ బ్రదర్స్ ఆషామాషి వ్యక్తులు కాదు, బీటెక్ రవి ఆషామాషి వ్యక్తి కాదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ కుటుంబంతో, వైఎస్ రాజారెడ్డి కుటుంబంతో, అటు తర్వాత ప్రస్తుతం ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో నువ్వా నేనా అని పోరాట పటిమ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి సత్తా చూపిస్తా అని ఛాలెంజ్లు విసిరారు, గెలిచేది మేమే అన్నారు. అందుకు బీటెక్ రవి ముఖ్యమైన స్నేహితులు, ముఖ్యమైన నాయకులు ఎవరు అంటే ఆదినారాయణ రెడ్డి కూడా మేము వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీ స్థానిక సంస్థల్లో గెలిచి తీరుతాం అని ఛాలెంజ్ కూడా విసిరారు. ఎన్నో సమావేశాలలో, ఎన్నో మీడియా సమావేశాలలో ఆదినారాయణ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా ఛాలెంజ్ విసిరాడు. అటువంటి స్థితిగతుల ప్రకారం ప్రస్తుతం 2 ఫోటోలు చూసా. ఈ 2 ఫోటోలు ఏమిటి అంటే, ఒకటి
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రితో మాట్లాడడం, అది ఎవరు అంటే ఇద్దరు సోదరులు, ఒకరు బీటెక్ రవి, ఇంకొకరు ఆయన తమ్ముడు అయినటువంటి చైర్మన్. ఈ పరిస్థితి దృష్ట్యా నేను ఈ వీడియో చేయదలిచా. అంతేగాని ఇది ఏ ఉద్దేశం కాదు, ఏ దురుద్దేశం కాదు. వచ్చే భవిష్యత్తులో వీరి మీదనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం, వచ్చే భవిష్యత్తులో వీరి మీదనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయం, వచ్చే భవిష్యత్తులో వీరి మీదనే జగన్మోహన్ రెడ్డి చివర దశ, అంతిమ దశ, మళ్ళీ మొదటికి వచ్చే దశ అనేది తేల్చనున్నారు ఈ బీటెక్ బ్రదర్స్. వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.